అందరికీ నమస్కారం అండి. పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. ఈ వ్యక్తి వల్ల జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి రాకతో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గాను ఉంటుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు ఈ రాశి పరిగణలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక ఎన్నిసార్లు అపజయాలు ఎదురైనా కానీ ఈ కన్యా రాశి వారిలో పెద్దగా మార్పు కనిపించదు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోరు. ఇలా వదులుకోకుండా అనేక విజయాలను సాధిస్తారు. అలాగే ఒడిదుడుకులు కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయి. బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. కుటుంబం మీద అత్యంత ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో అవసరానికి వాడుకునే మనుషులు కూడా చాలా మంది ఉంటారు. అంతేకాదు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని అవమానపరిచేలా చేయాలని చూసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల చాలాసార్లు మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ సమయంలో ఆ పరమశివుడు మీకు తోడుగా ఉండి వారికి గుణపాఠం చెప్తాడు. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసిన మంచి పనుల కారణంగా ఆ పరమశివుడు ఈ సందర్భంలో మీపై తన అనుగ్రహాన్ని చూపించబోతున్నాడు. మీ జీవితంలో నూతన వ్యక్తి పరిచయం అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. వారి మూలంగా కానీ లేదా ఇంతకు ముందే మీ జీవితంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం వల్ల కానీ మీ జీవితంలో ఒక కీలక మార్పు జరగబోతుంది. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తి వల్ల చాలా అదృష్ట ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. వారు ఇచ్చిన సలహాలు పాటించడం ద్వారా మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అంతకు ముందు భయస్థులైన మీరు ఆ వ్యక్తి కారణంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఏ పనైనా మొదలు పెట్టాలంటే వెనకడిగేసే మీరు ఈ సమయంలో వారి వల్ల ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ముందు చాలా కన్ఫ్యూజన్లో ఏ నిర్ణయం తీసుకోవాలి అని సతమతమవుతూ ఉండేవారు. కానీ ఈ సమయంలో ఆలోచించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఆర్థికపరమైన అంశాల్లో కావచ్చు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కావచ్చు, మీ జీవితంలో ఊహించిన మలుపు అయితే తిరగబోతుంది. ఈ మలుపు మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంతకుముందు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఈ పౌర్ణమి తర్వాత మీకు ఏ పనిలోనైనా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.